జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడిని ఖండించిన భారత్ పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. ఉగ్రవాదానికి స్వస్తి చెప్పేంత వరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశారు. వెనక్కి తగ్గుతుందనుకున్న పాక్ భారత్తో ఢీ అంటే ఢీ అంటోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం చట్టవిరుద్ధం. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా ఉంది. అలాంటప్పుడు ఎలా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారు? ఇది ఖచ్చితంగా నీటి యుద్ధానికి తెరతీసినట్లే అంటూ పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లేఘారీ ఓ పోస్ట్లో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ జలాల్లో ప్రతి నీటి చుక్క తమదే. ఆ హక్కును ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసంటూ పేర్కొన్నారు. చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా దీనిపై కొట్లాడతామని తెలిపారు. భారత్ తీసుకున్న తాజా నిర్ణయాలపై ఇస్లామాబాద్లో కీలక సమావేశం నిర్వహించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎలాగైనా భారత్ నిర్ణయాలను తిప్పికొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రి చేసిన మాటలపై తదుపరి పరిణామాలను అంచనా వేసి భారత్ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందమైనా రద్దు చేసుకునే హక్కు భారత్కుంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. కాబట్టి అంతర్జాతీయ కోర్టులకు వెళ్లినా భారత్పై ఎలాంటి తీర్పులు ఇవ్వలేవు. 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూలో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో నీటి సరఫరాలను ఆపేసింది. దీంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ అత్యధికంగా సింధు జలాలపైనే ఆధారపడింది. వ్యవసాయంలో మొత్తం 80% ఈ నీటినే వాడతారు. ఇలాంటి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతోందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.